హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ రణ్వీర్తో మాట్లాడిన తర్వాత ఇంటికి రీచ్ అవుతారు. అటు ఇటు తిరుగుతూ రణ్వీర్ ఎవరి గురించి క్లూ ఇచ్చారా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే బాగి అమర్ దగ్గరికి వస్తుంది. ఏమండి, మీకు నిజం తెలిసిందా అని అడుగుతుంది. వెంటనే అమర్ బాగీతో, బాగి, నీకు నేను ఒక నిజం చెప్పాలి. రణ్వీర్ తన వైఫ్ గురించి కొంచెం కొంచెం చెప్పాడు. రోజూ లేవగానే తను నాకు కనబడుతుంది అని చెప్పాడు. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. తను ఎవరో కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. తను ఎవరై ఉంటుందో అర్థం చేసుకోలేకపోతున్నాను అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట అమర్. వెంటనే బాగి అలా ఇంకా మనోహరిపై ఆయనకి ఇప్పటికి కూడా డౌట్ రావట్లేదు. ఆరు ఒక్క ఫ్రెండ్ కాబట్టి ఇప్పటికీ తన్ని గుడ్డిగా నమ్ముతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా బాగి ఏమో, ఏవండి, ఇంకా రణ్వీర్ ఏం చెప్పాడు అని అంటారు. ఇంకా చాలా చెప్పాడు. మనిద్దరం చాలా హ్యాపీగా ఉంటే తను చూడకుండా ఉండలేకపోతుందంట. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం తనకి ఇష్టం లేదంట. మరి దానికి ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు అని ఇంకా ఆలోచిస్తూ ఒక్కసారిగా అమర్కైతే ఒక థాట్ వస్తుంది. ఆ థాట్తో బాగి, రేపు మనం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి, ఏమైంది దీనికి, ఏవండి ఏం మాట్లాడుతున్నారండి అని అంటుంది. ఇంకేమి మాట్లాడనమాట అమర్. ఏంటి, ఏదో అన్నారు, ఏదో చెప్పారు, వెళ్ళిపోతున్నారు. అసలు దీని అర్థం ఏంటో నాకేం అర్థం కావట్లేదే అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా బాగి కరెక్ట్గా అదే టైంకి మార్నింగ్ అవుతుంది. ఇంకా అమర్ అలా రెడీ అవుతూ బాగి దగ్గరికి వస్తారు. ఏంటి లూజ్, ఇవాళ ఏంటో నీకు గుర్తులేదా అని అడుగుతారు. ఇవాళేంటి, ఇవాళ ఇవాళ అని ఆలోచిస్తూ ఉంటే, ఇవాళ నేను నీ మెళ్ళో తాళి కట్టిన రోజు అని అంటారు. ఓ అవును కదా, మర్చిపోయానండి, నిజంగా గుర్తులేదు అని అంటుంది. జోక్ చాలా బాగుంది, నిజం చెప్పు, నీకు నిజంగా గుర్తులేదా అని అంటారు. గుర్తుంది, కానీ మీరేమంటారోనని అని ఆగిపోతుంది బాగి. సరే, వెళ్ళి రెడీ అయ్యిరా, గుడికి వెళ్దాం అని అంటారు. తప్పకుండా అని ఇంక వెంటనే బాగి అయితే వెళ్ళి రెడీ అయి వస్తుంది. అదంతా చూస్తూ మనోహరి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంక వెంటనే మనోహరి వైపు చూస్తూ ఉంటారనమాట, గమనిస్తూ ఉంటారు అమర్. బాగి, మనం చాలా ఏళ్ళ తర్వాత కలిసాం కాబట్టి మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగి అని అమర్ ఇంకా అలా బాగి వైపు చూస్తూ బాగితో క్లోజ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ మనోహరి అసలు తట్టుకోలేకపోతూ ఉంటుందన్నమాట. తట్టుకోలేక, ఏంటి, నా కళ్ళతో నేను చూడాల్సి వస్తుంది, లేదు లేదు, ఎలా అయినా నేను ఈ బాగిని ఈరోజే పైకి పంపించాలి, అది నేను కుదరాల్సింది ఇవాళే ఇవాళే అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అలా మనోహరి, మనోహరి నువ్వు కూడా గుడికి వస్తావా అని అడుగుతారు. తప్పకుండా వస్తాను అమర్ అని చెప్పి ఇంకా అలా బాగి పిల్లలు అందరూ కలిసి అయితే గుడికైతే బయలుదేరుతారు. ఇంకా గుడికి బయలుదేరి గుళ్ళో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అమర్. చూడండి పంతులు గారు, కొన్ని కారణాల వల్ల నేను మా భార్య ఇద్దరం విడిపోయాం. కాబట్టి మేమిద్దరం ఇంకా ఎప్పటికీ విడిపోకుండా ఉండాలి అన్నా, జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలన్నా ఏం చేయాలో చెప్పండి, ఆ పూజలన్నీ జరిపిస్తాను. నా భార్య నాకు దగ్గరగా ఉండాలి అని అమరంటారు. ఇంకా భాగ్యకి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మనోహరి ఏమో చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. రాతోడేమో, ఏంటి మిస్ అమ్మ, సార్ నీపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నువ్వేం మ్యాజిక్ చేసావు అని అడుగుతారు. నేనేం మ్యాజిక్ చేస్తాను రాథోడ్, అసలు ఎందుకు ఆయన ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు, సడన్గా ఇంత జ్ఞానోదయం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి. ఇంకా అలా అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగి నుదుటిన బొట్టు పెడతారు. ఇంకా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా అమర్ బాగి ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మనోహరికి చాలా అంటే చాలా కోపం వస్తుంది. అప్పుడే అక్కడికి చెంబా కూడా వస్తుంది. మనోహరి, నువ్వు రమ్మన్నావని ఇక్కడికి వచ్చేసాను, చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి మనోహరి అని అడుగుతారు. ఏం చేయొద్దు, నేను చెప్పినట్టు ఇది వెళ్ళి కొని తీసుకురా అని అంటుంది. కొని తీసుకురావాలా, సరే అని వెళ్ళి కొని తీసుకొని వస్తుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట. అలా చెంబా, ఇది ఇది ఒక ఆయిల్ కదా, ఇది అప్పట్లో పౌడర్ తెప్పించావు, రాస్తే పైకి పోతారు అని అంటారు. అవును, అదే ఇది, ఇది ఇప్పుడు బాగి చీరకి అప్లై చేయబోతున్నాను. బాగి ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను, దాని పెళ్లి రోజు రోజే అది పైకి పోతుంది అని ఇంకా అలా బాగి విషయంలో
ఆలోచిస్తూ బాగీని చంపేయాలి అని డిసైడ్ అయిపోతుందనమాట. వెంటనే మనోహరి సో డిసైడ్ అయ్యి అలా ఇంకా బాగీ చీరకి ఆయిల్ పెట్టడానికి బాగీ దగ్గరికి వస్తూ ఉంటుంది. సారీ బాగీ, నేను మర్చిపోయాను అని అంటుంది. ఏం పర్లేదని చెప్పి ఇంకా అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే బాగీ శారీకి ఇంకా అలా నిప్పు అంటుకోబోతూ ఉంటే ఒక్కసారిగా నిప్పుని ఆపి మనోహరి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు అమర్. ఒక్కసారిగా మనోహరి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. అమర్ అని అంటుంది. మనోహరి అని గట్టిగా అరుస్తాడు అమర్. ఒక్కసారిగా ఇంకా మనోహరి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా మనోహరిని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతాడనమాట అమర్. బయలుదేరి ఎందుకు మనోహరి, ఎందుకు ఎందుకు నా జీవితంలో ఇలాంటివన్నీ సృష్టిస్తున్నావు? నువ్వే రణ్వీర్ భార్యవి అనే నిజం నాకు తెలిసిపోయింది. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావని కూడా నాకు తెలిసిపోయింది. మేమిద్దరం సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేవని నాకు రణ్వీర్ చెప్పాడు. ఆ మాటలు బట్టే నేను బాగా సంతోషంగా ఉంటే ఎవరు జెలస్గా ఫీల్ అవుతారని అంతా గమనించాను. నువ్వు బాగీ శారీపై కావాలనే ఆ పౌడర్ వేయడాన్ని కూడా నేను గమనించాను. అంటే నువ్వు ఇదంతా చేస్తుంది మా పతనం కోసమా? ఎందుకు మనోహరి, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అని అడుగుతారు అమర్. అమర్ అంటే అది అననేలోపు నాకు నిజం మాత్రమే తెలియాలి మనోహరి, నిజం మాత్రమే తెలియాలి, ఇంకా ఏది తెలియకూడదు, నిజం మాత్రమే చెప్పాలి అని అమర్ అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడుతుందనమాట మనోహరి. అమర్కి అడ్డంగా దొరికిపోయాను, ఇప్పుడేం చెప్పాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకు కారణం కావాలి. నువ్వెందుకు ఇదంతా చేసావు, ఏం ఆశించి చేసావు అని అడుగుతారు. వెంటనే ఇంక మనోహరి తన రూమ్లోకి వెళ్ళి గన్ తీసుకొని వస్తుంది. గన్ తీసుకొని వచ్చి బాగీకి ఏం చేస్తుంది. బాగీ ఒక్కసారిగా ఇంక అలా ఉండేసరికి అమర్ ఏం చేస్తున్నావు అంటే, అవును నిజమే అమర్, నువ్వు చెప్పింది నిజమే. నేను ఒకటి ఆశించేదంతా చేస్తున్నాను, దాని పేరే ప్రేమ. నేను ప్రేమని ఆశిస్తున్నాను అమర్, నీ నుండి ప్రేమని ఆశిస్తున్నాను. నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ, అంతేకాని ఇంకేదీ కాదు. నీ ప్రేమ కోసమే నేను ఆ అరుంధతిని కూడా పైకి పంపించాను. నీ ప్రేమ కోసమే ఈ బాగిని కూడా చంపాలి అనుకున్నాను. నీ ప్రేమ కోసమే ఇదంతా చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోవడం ఏంటి? నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అమర్? నా ప్రేమ నీకెప్పుడు కళ్ళల్లో కనబడటం లేదా అని అడుగుతారు. ఏం మాట్లాడుతున్నావు మనోహరి? నీ మాటలు వింటుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది. నిన్ను ఆ దృష్టితో నేను ఎప్పుడూ చూడలేదు అని అంటారు అమర్. నువ్వు చూడకపోయినా నేను చూస్తున్నాను అమర్. నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నా మెల్లో తాలి కట్టు. ఈ బాగీని ప్రాణాలతో వదిలేస్తాను, లేకపోతే ఈ బాగీని చంపేస్తాను అని ఇంకా అలా బాగీ దగ్గరికి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఇంకా చంపేస్తాను అనేసరికి ఒక్కసారిగా అక్కడికి అంజు వస్తుంది. అంజు వచ్చి గట్టిగా మనోహరి తలపై కొడుతుంది వెనకాల నిండొచ్చి. ఒక్కసారిగా ఇంకా మనోహరి అయితే అలా కళ్ళు తిరిగి పడిపోతుంది. అంజు మిస్సమ్మ అని వచ్చి మిస్సమ్మని హక్ చేసుకుంటుంది. అంజు అంజు ఎందుకు ఇలా చేసావమ్మా అని అడుగుతారు. మరి నిన్ను మనోహరి ఆంటీ చంపేస్తానంటే తన్ని చంపడంలో తప్పేముంది అని అంటుంది. అయ్యో అది కాదు అనేలోపు బాగి నేను చూసుకుంటాను, తన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా అలా మనోహరి అయితే కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంటుంది. పోలీసులు కనబడతారు. నేను నేను అననేలోపు యువర్ అండర్ అరెస్ట్. మీరు చేసిన తప్పులన్నీ క్లియర్గా సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. ఇదిగో వీడియో ప్రూఫ్ కూడా ఉంది. అరుంధతి గారిని చంపిన కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, పదండి జైలుకి అని జైలుకైతే తీసుకొని వెళ్తారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది మనోహరి అలా జైలుకి వెళ్ళినందుకు బాగి అండ్ అమర్ ఇద్దరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా మనోహరి అయితే జైలుకి వెళ్తుంది. అమర్ బాగి దగ్గరికి వచ్చి, బాగి మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. ఏవండి అని బాగి అమర్ చేపట్టుకుంటుంది. ఏవండి మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇన్నాళ్ళు మన పాప గురించి నేను చెప్పకపోవడానికి కూడా కారణం అదే. కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే మన మన పాప, మన బుజ్జమ్మ ఎవరో కాదు, ఈ బుజ్జమ్మే మన బుజ్జమ్మ.
కానీ ఈ విషయాన్ని మీకు చెప్తే మీరు ఎక్కడ మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటారు అని ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టుకున్నాను. నా మనసులోనే దాచిపెట్టుకున్నాను. తనే మన బుజ్జమ్మ అని అంటుంది బాగి. మనోహరి వల్ల ఇదంతా చేశారు, కానీ సాక్ష్యం లేదు కాబట్టే నేను ఇన్ని రోజులు చెప్పలేదు అని పాపం అలా అమర్కి చెప్పేసరికి అమర్ బాగీనైతే అర్థం చేసుకొని పాపం అలా ఆలోచిస్తూ బాగీ వైపే చూస్తూ ఉండిపోతాడనమాట. అలా హ్యాపీగా అమర్ బాగీ పిల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అయిపోతాయి. అలా ఇంకా మనోహరి జైల్లోనే మగ్గిపోతూ ఉంటే అప్పుడే రణ్వీర్ మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి, నువ్వు ఇంకా జైల్లోనే ఉన్నావా? నన్ను జైల్లో పెట్టించానుకో, నువ్వు జైల్లో ఉన్నావు. ఇంతకీ మన పాప ఎవరో తెలిసిందా అని అడుగుతారు. లేదు, మన పాప ఎవరో తెలియలేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నా పాపను తెలియకుండా నేను ఊరుకోను. ఖచ్చితంగా అమర్ ఫ్యామిలీ నాశనం అవ్వకుండా నేను ఊరుకోను అని చాలా గట్టిగా చెప్తుంది మనోహరి. ఇన్నేళ్ళు చేయలేంది ఇప్పుడేం చేయగలదు అని రణ్వీర్ మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా అమర్ బాగి ఇద్దరు ఇంక లాన్లో కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అంజు అయితే ఇంకలా పరిగెత్తుకుంటూ వచ్చి, డాడ్ ఒకసారి నా రిజల్ట్స్ చూడండి అని అంటారు. రిజల్ట్స్ చూడగానే అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది హ్యాపీగా అంజు. వావ్, 90 అబోవ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఇది నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పాలి. వెల్డన్ అంజు అని అంటారు. ఇది నా మిరాకిల్ కాదు డాడ్, మిస్సమ్మ మిరాకిల్. మిస్సమ్మ నాకు దగ్గరుంటే నేను ఎంతో హ్యాపీగా చదువుకుంటాను. మిస్సమ్మ లేదు కాబట్టే అప్పుడు చదవలేకపోయాను అని అంటుంది. గుడ్. బాగి, నువ్వు కూడా పాప గురించి అని అనేసరికి, ఇదిగో మన బుజ్జమ్మ వస్తుంది కదండి అని చెప్పి ఇంక బుజ్జమ్మని పిలిపిస్తారు. నాన్న అని బుజ్జమ్మ పరిగెత్తుకుంటూ అమర్ని వచ్చి హక్ చేసుకుంటుంది. నాన్న, మీకు విషయం తెలుసా, ఇవాళ ఎస్సే రైటింగ్లో చూడండి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చూపిస్తుంది. వావ్, ఇది నిజంగా చాలా మంచి విషయం అని అంటారు. డాడ్, ఎలాగో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా, అందరం మంచి మూడ్లో ఉన్నాం, మనం హ్యాపీగా ఎక్కడికైనా బయటికి వెళ్దాం డాడ్ అని అడుగుతుంది అంజు. ఓకే, ఈరోజు మీ అందరినీ బయటికి తీసుకువెళ్తాను అని ఇంకలా అమర్ బాగి వాళ్ళైతే హ్యాపీగా బయటికైతే వెళ్తారు. అలా ఇంకా బయటికి వెళ్ళేసరికి అప్పుడే కరెక్ట్గా అమర్ బాగీకి ఇంకా అలా హ్యాపీగా అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా అలా అక్కడ మనోహరి కనబడుతుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట బాగి. ఇదేంటి, నాకు మనోహరి కనబడుతుంది, నిజంగా తను మనోహరియేనా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా మళ్ళీ కళ్ళు మూసి చూడగానే అక్కడ మనోహరి ఉండదు. ఇదేంటి, నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని అనేసరికి అమర్ ఏమైంది బాగి అని అడుగుతారు. ఏమండి, నాకెందుకో మనోహరి కనబడినట్టు అనిపించిందండి అని అంటారు. మనోహరి జైల్లో ఉంది కదా, తను ఎందుకు కనబడుతుంది బాగి అని అంటారు. ఏమో అలా అనిపించిందండి అని పాపం బాగి అక్కడి వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే మనోహరి మనసులో, నేను జైలు నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను, కానీ బాగి నువ్వు సంతోషంగా ఉండడం నేను తట్టుకోలేను. అందుకే నీకు మతిస్థిమితం కోల్పోయిందని అమర్ నిన్ను అనుకునేలా చేసి మళ్ళీ అమర్ జీవితంలోకి ఎంటర్ అవుతా అని అలా ఇంకా క్రూయల్గా ఆలోచించుకుంటుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.